ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వాటిలో ఈ రోజు మనం ఆడియన్స్ కి ఇవ్వబోతున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో 31st స్పెషల్ గా రాజుగా చేసిన చక్కటి 2 వెరైటీస్ చూసేసారు కదా. ఇప్పుడు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరు మనకి ఏం వెరైటీస్ చేసి చూపిస్తారో. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వసంత. వసంత ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? అంజనా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాచారం హెచ్ఎంటి. ఓహో, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చి అసలు పరిచయం లేదా? ఓకే, సో చక్కగా ఈ ఇయర్ అంతా ఎలా గడిచిపోయింది? వెరీ గుడ్. వెరీ గుడ్. బాగుందండి. బాగుందా? మంచి మంచి వంటలు చేసుకున్నారా? బాగానా? ఓకే, సో ఈ రోజు 31st నైట్ అనగానే మనకి ఇంకా కొంచెం స్పెషల్ వెరైటీస్ కావాలి కదా. సో నేను చక్కటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను మీకు. మీ ఇద్దరు కూడా మంచి వెరైటీ వంటలు చేయాలి, ఎందుకంటే ఈ రోజు అందరూ చేసేసుకొని తినేయాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఈ రోజు చూద్దాం మీకు ఈ రోజు ఏమిటో మెయిన్ ఇంగ్రీడియంట్. ఓహో, ఇలా అయిందా? బాస్మతి రైస్. సో జనరల్గా 31st నైట్ బిర్యానీ లేకుండా అవుతుందా? అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని బిర్యానీ చేయమని కాదు, కాకపోతే మన బాస్మతి రైస్ అనగానే గుర్తొచ్చేదే బిర్యానీ కదా. సో మీ ఇద్దరు కూడా ఏం చేయాలంటే చక్కగా బాస్మతి రైస్తో ఏమన్నా టేస్టీ వెరైటీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఆలోచించండి, బాస్మతి రైస్తో ఏం చేయొచ్చు? బిర్యానీలు చేయొచ్చు, బోల్డ్ అని బిర్యానీలు ఉంటాయి. కొన్ని రకాల స్వీట్లు కూడా చేస్తారు యాక్చువల్గా బాస్మతి బియ్యాన్ని గ్రైండ్ చేసి అలాగా. ఇప్పుడు అదంతా పెద్ద ప్రాసెస్, అది నాకు వచ్చా వంట. మీకు కావాలంటే చెప్తాను, లేదంటే మీకు వచ్చింది ఏదైనా కూడా చేయొచ్చు. మర్చిపోయా దీని సంగతి, అసలు టైమర్ ఉంది ఇక్కడ మనకి. ఇది ఎందుకంటే టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరైతే రెసిపీ ప్రిపేర్ అవుతారో నాకు ఆ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఫస్ట్ వంట చేసే అవకాశం ఎవరికి ఇవ్వాలి అనేది టైమర్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఆన్ చేస్తున్నాను. సో ఆలోచించండి, బాస్మతి బియ్యంతో ఏమి చేయవచ్చు? వెజ్ దమ్ బిర్యానీ. వెజ్ దమ్ బిర్యానీ. ఓకే, సో వసంత గారు ఫస్ట్ చెప్పేశారు. ఓకే, సో ఫస్ట్ ఆవిడతో వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి వెజ్ దమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, పచ్చి కొబ్బరి కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 1/2 కప్పు, బిర్యానీ ఆకు 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వసంత గారు స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. వెజ్ దమ్ బిర్యానీయా? ఓకే. ఫస్ట్ వెజ్ దమ్ బిర్యానీకి పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి. సో ఈ పేస్ట్, ఇది పేస్ట్ అండి. ఇది తయారు చేయడానికి మనకి ఈ మసాలా, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ఉల్లిపాయలు ఇవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ మనకి బిర్యానీలో మెయిన్. ఓకే, సో మొత్తం నేతితోనేనా? టేస్ట్ 31st నైట్ కి బాగా. ఈ రోజు క్యాలరీస్ మనం ఏమీ లెక్క చేయం కదా. సో ఫస్ట్ గార్నిషింగ్ కి నేను క్యాష్యూ చేస్తున్నాను. తీసేస్తారా? లెఫ్ట్ హ్యాండ్ ఎవరమ్మా? అవునండి. సో గార్నిషింగ్ కి రెడీ అయింది. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇది కూడా వేయించి పక్కన పెట్టేస్తాం. ఓకే, ఇది ఆ పేస్ట్ చేసుకున్నాం కదా, లాస్ట్ లో ఇవన్నీ కలిపి యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు. ఇంక ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడతాం. ఇంక ఇందులో మసాలా దినుసులు అట్లా ఏమి యాడ్ చేయక్కర్లేదు? ఇంకేం యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ పేస్ట్ లో వేస్తాం కాబట్టి ఇంకా ఇందులో అక్కర్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఆ పేస్ట్ లో ఉన్న మసాలా ఫ్లేవర్ మనకు మొత్తం సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, బంగాళదుంపలు, క్యారెట్. ఓకే, ఓన్లీ క్యారెట్ ఇంకా బంగాళదుంప. లాస్ట్ లో పన్నీర్ యాడ్ చేస్తాను, గ్రీన్ పీస్ కూడా వేస్తాయి.
ఇది కొంచెం బాయిల్ అయ్యే లోపల మనము రైస్ బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు. రైస్ సెపరేట్ గా దీనికి కూడా నెయ్యి. దీనికి కూడా. ఓకే. సో తర్వాత ఇందులో కొంచెం లవంగం, ఇలాచి, చెక్క, రైస్ కి కొంచెం ఫ్లేవర్ కోసమా? ఓకే. కొంచెం పుదీనా వేసేసి వాటర్ కావాలి. కొలత ఏమన్నా ఉంది? కొలతకి అంటే ఈ కప్ రైస్ తీసుకుంటున్నానండి, సో దీంతో ఒక 2 కప్స్ వాటర్ వేసుకుంటాను. ఓకే. సో ఇది కొంచెం బాయిల్ అయితే రైస్ యాడ్ చేస్తాం. రైస్ యాడ్ చేస్తాం, కొంచెం సాల్ట్ యాడ్. ఓకే. సో ఎలా గడిచిందండి 31st అంతా? ఫుల్ హ్యాపీసా? సో ఏం చేస్తుంటారు వసంత మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆకు కూడా బిర్యానీ కూడా. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్ గా మీరు? అంటే న్యూ ఇయర్ ఎండింగ్ 31st నైట్ ఎక్కడైనా అకేషన్స్ ఈవెంట్స్ ఉంటే దగ్గరికి వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ బిర్లా మందిర్. బిర్లా అది ఎప్పుడు ఎవ్రీడే ఎవ్రీ ఇయర్ అది ఫిక్సా? అలా ఫిక్స్. మీ వారేం చేస్తూ ఉంటారు? ఆయన ఐటీసీ ఏరియా మేనేజర్ అండి. ఐటీసీ. పేరు? దిలీప్ కుమార్. పిల్లలు ఉన్నారండి? ఒక బాబు అండి, 3.5 years. ఓ, ఏం పేరు? వరీష్ వందిత్. వరీష్ వందిత్, బాగుంది పేరు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు బియ్యమా? ఇప్పుడు రైస్. ఓకే. సో ఇప్పుడు ఇది కొంచెం ఉడికిపోతే అప్పుడు ఇది కూడా కర్రీ చేసేసుకోండి. ఓకే, మూత పెట్టేద్దామా? ఇది కొంచెం కుక్ అయిందండి ఇప్పుడు. ఓకే. ఇందులో గ్రీన్ పీస్, పన్నీర్ వేస్తుంది. ఓకే. సో ముందు మనము ఫ్రై చేసుకుంటాం. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్. ఆల్రెడీ రైస్ లో కొంచెం వేసుకున్నాం. రైస్ లో కొంచెం ఇప్పుడు ఈ మసాలాకి అంతా సరిపడా వేస్తుంది. కారం. ఓకే. మసాలా పౌడర్. సో ఇప్పుడు ఇదంతా అయిపోతే మనము బాయిల్ అయిన రైస్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అవునండి, అంటే లేయర్స్ కింద వేస్తాం దమ్కి. సో ఈ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది మసాలా పేస్ట్. ఓకే. సో చూసుకోండి సరిపడా. అదే. సో ఇంట్రెస్టా మీకు కుకింగ్ అంటే? చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా ఇంట్రెస్ట్. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? వీకెండ్స్ వచ్చినప్పుడు, లేకపోతే యూట్యూబ్ ఉంది కదండి. అవును, అందుకే ఈజీ చేసేసాం. మీలాంటి వాళ్ళకి ఆఫీస్ లో కూడా చూసుకోవచ్చు. అప్పుడప్పుడు పనికి అలా కొంచెం స్కిప్ ఇచ్చేసి. ఓకేనా? వాటర్ ఇటు ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం అయితే మనం తీసుకోవచ్చు. ఓకే. సో చూద్దామా ఇది? ఓకేనా? ఇది కుక్ అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు మనం దమ్ చేసుకోవచ్చు. దమ్ చేసుకోవచ్చు. ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇది కొంచెం జస్ట్ కింద అంటుకోకుండా. ఓకే. ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేస్తున్నాను. నేను ఇది వేస్తాను. ఇది ఒక 1 minute అలాగా కుక్ అయితే దమ్ అవ్వాలి. ఎస్. ఓకేనా? ఓకే అండి, కుక్ అయింది. సరిపోతుందా? సరిపోతుంది. కట్టేయచ్చా? ఆఫ్ చేసేయండి. దీనికి పైన జీడిపప్పు,
వాళ్ళు జీడిపప్పు బిర్యానీ అయిపోతుంది. ఓకే, డెకరేషన్ చేసుకుంటా సైడ్స్ అంతా. చేయండి. ఓకే, వావ్, నైస్, బాగుంది. ప్లేట్ అంత కలర్ఫుల్ గా. వెజ్ దమ్ బిర్యానీ రెడీ. సూపర్. వావ్, చూసారు కదండి, చక్కగా టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. పచ్చి కొబ్బరి, మసాలా దినుసులు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, బిర్యానీ ఆకు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, పన్నీర్ వేసి విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పచ్చి బఠానీలు, వేయించిన పన్నీర్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి ఉడికించిన అన్నం పైనుండి వెజ్ మిశ్రమం సమంగా పరిచి దమ్ చేసుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ దమ్ బిర్యానీ రెడీ.